ఆచార్యానశేషాన్ గురూన్ శ్రీమన్లక్ష్మణయోగిపుంగవమహరం నారాయణం సంశ్రయే. చెక్ చేసుకోండి ఒకసారి. అది 16వ పాసురాన్ని చెప్పుకుంటున్నాం. గోదాదేవి చేపట్టినటువంటి ధనుర్మాస వ్రతంలో సగభాగం నిన్నటికి పూర్తయింది. నిన్నటి వరకు కూడా అంతా పూర్వాంగమే. ఈ వ్రతానికి సిద్ధం కావడమే. నిన్నటి వరకు సిద్ధం కావడానికి ఏమేం చేసినారు వాళ్ళు? ముందు శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోదాదేవి తన తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల ద్వారా ఈ మార్గాన్ని తెలుసుకుంది, ధనుర్మాస వ్రతము అని. మనం కూడా ఇంట్లో ఏదైనా వ్రతమో నోమో చేయాలనుకుంటాం, కానీ అనుకోగానే చేయం కదా, మంచి సమయం కోసం చూస్తాం. ఆ గోదాదేవి ఎప్పుడైతే అనుకుందో అప్పుడే ఈ ధనుర్మాసం కూడా ప్రవేశించింది. ధనుర్మాసం అంటే చెప్పుకున్నాం కదా, సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించింది మొదలు ఒక మాసం వరకు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము అని ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసం ఉంటాడు సూర్యుడు. ఏ రాశిలో సూర్యుడు ఉంటే మేషమాసమని, వృషభ మాసమని వ్యవహరిస్తుంటాం. ఇప్పుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కాబట్టి ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాస వ్రతం ఎట్లా చేయాలనుకుంటే గోదాదేవి అంటే, కృష్ణుని పొందాలనే కోరిక తను ఒక్కదానికే ఉన్నా కూడా నేను ఒక్కదాన్నే ఈ వ్రతం చేయకూడదు, నాతో పాటు ఇంకో 10 మందికి ఈ వ్రతం గురించి తెలియజేయాలి, వాళ్ళందరినీ కూడా ఈ వ్రతంలో భాగస్వాములను చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులను చేయాలని అనుకుంది. ఎందుకోసం అనుకుంది అంటే, తను వచ్చింది కేవలం తనేదో వ్రతం చేసి దేవుణ్ణి పొందడానికి కాదు. ఆమె వచ్చిందే వైకుంఠం నుండి, భగవంతుడి దగ్గర నుంచే వచ్చింది. ఎప్పుడూ శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా స్వామిని ఎడబాయకుండా ఆయనకు సేవలు చేస్తూ ఉంటారు. శ్రీరంగం వెళ్తాం, మనకు అక్కడ సమయం ఉండదనుకోండి, చూడడానికి తోసేస్తుంటారు. తిరుపతి ఎట్లాగో శ్రీరంగం అట్లాగే చాలా జనాలు ఉంటారు. ఒకప్పుడు అంత జనాభా ఉండకపోయేది. అక్కడ గమనించినట్లయితే స్వామి రూపం చక్కగా పెద్ద పెద్ద కళ్ళతో ఉంటుంది. సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే మృదుతల ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరపార్శ్వవిన్యస్తహస్తం పద్మాదాత్రీం పరిచరిత చరణం రంగరాజం భజేహం అని రంగరాజస్వామి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు అక్కడ పరాశర భట్టరు వారు. ఎట్లా ఉన్నాడు రంగనాయక స్వామి అంటే, శ్రీరంగంలో, ఆ శ్రీరంగం ఎక్కడుంది? కావేరీ నది రెండుగా చీలిపోతే ఆ 2 నదుల మధ్యలో క్షేత్రం ఉంటుంది శ్రీరంగం. ఆ శ్రీరంగంలో స్వామి ఆదిశేషుడి మీద పవళించి ఉంటాడట. ఎట్లా? ఒక చెయ్యేమో ఇక్కడ కటి భాగంలో పెట్టుకొని, ఇంకో చెయ్యేమో తల కింద పెట్టుకొని స్వామి నిద్రిస్తున్నట్టు నిద్రాముద్రాభిరామం, కళ్ళు తెరిచే ఉంటాడు. కళ్ళు మూసుకుంటే నిద్రపోయిండు అనొచ్చు, కళ్ళు తెరుచుకొని నిద్రపోతే దాన్ని యోగ నిద్ర అంటారు. అది భగవంతుడు ఒక్కడికే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా సరే కళ్ళు మూసే నిద్రపోతారు. ఒక జంతువు మాత్రం ఉంది, ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి నిద్రపోతుందట. ఏది ఆ జంతువు? ఏనుగు. కొంగ ఒక కాలు మీద నిలబడుతుంది. నిద్రపోయేటప్పుడు ఒక కన్ను తెరిచే ఉంటుందట ఏనుగుకు. ఎందుకు అంటే, దానికి ఒక శాపం. సింహాన్ని చూస్తేనే చచ్చిపోయినంత పని అవుతుందట ఏనుగుకు. ఏదో తప్పదని పోరాడుతుంది, కానీ సింహాన్ని చూస్తేనే దాని పంచప్రాణాలు ఎగిరిపోతాయి. అదే కాదు, సింహం కలలోకి వచ్చినా ఏనుగు చచ్చిపోతుందట. దాన్ని సింహస్వప్నం అంటారు. అంటే మనకంటే బలవంతుడైన శత్రువు ఎవరైనా ఉన్నారని తెలిస్తే అది సింహస్వప్నంలాగా కనబడుతుందట. నిద్రపోయినా కూడా వాడికి అదే కల్లో వస్తుంది, ఆ శత్రువే. కంసుడికి అట్లే జరిగింది. కంసుడు కూడా క అనే అక్షరం కనబడితే కృష్ణుడా ఎక్కడి నుండి వస్తున్నాడని భయపడేవాడ. క అంటే చాలు, అంత భయం నిండిపోయింది. చిన్న పిల్లవాడు కృష్ణుడు. పుట్టినరోజు నుండి చంపే ప్రయత్నాలు ఎన్నో చేసినా కూడా వాడి వల్ల కాలేదు. వాడిని చంపడానికి ఈయనే పుట్టిండు, కానీ వాడి చేతిలో చావడానికి కాదు. కాబట్టి వాడి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. అప్పుడు అలాంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి
భగవంతుని యొక్క దర్శనాన్ని భాగ్యాన్ని మనకు కలిగించేటువంటి పాసురం ఇది. అట్లే ఆళ్వార్లలో 10 మంది ఆళ్వార్లను మేలుకొల్పింది గోదాదేవి నిన్నటి వరకు. వాళ్ళని మేలుకొల్పడం ఏంటంటే భాగవతోత్తములను ముందించుకోవడం. ఆ రోజు గోపికలు చేసిండ్రు కాత్యాయని వ్రతం, అప్పుడు వాళ్ళు లేపినారంటారు. అదేవిధంగా గోదాదేవి కూడా 10 మంది గోపికలను లేపినట్లుగా 10 మంది ఆళ్వార్లను ప్రార్థించి, అంటే మనం చేసేటువంటి ఏ పూజకైనా ముందు గురువును స్మరించాలి. గురువును స్మరించకుండా పూజ చేయకూడదు. మీరు ఇంట్లో చేసిన ఓం అస్మద్ గురుభ్యో నమః అనో, లేదా ఓం శ్రీ గురుభ్యో నమః ఏదోసారి, లేదా వస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో అని ఆ స్తోత్రం ఏదో రకంగా ఓం శ్రీ గురవే నమః కనీసం అని, అది కూడా అనరాకపోతే గురుదేవులకు నమస్కారం మనసులో అనుకున్న తర్వాత పూజ చేస్తే ఏం జరుగుతుంది అంటే గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని మనం పూజ చేస్తున్నట్టు అవుతుంది. తద్వారా మనకు తెలిసో తెలియకో పూజలు ఏదైనా లోపాలు జరిగినా దోషాలు జరిగినా గురువు ముఖం చూసి భగవంతుడు క్షమిస్తాడు. ఓహో ఫలానా వారికి చెందినవాడు. రోడ్డు మీద చూస్తుంటాం, ఎవడో ఒకడు ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తాడు, హెల్మెట్ లేకుండానో లేదో రాంగ్ సైడ్ వస్తూనో పోలీసు వాడు పట్టుకుంటాడు. అప్పుడు పట్టుకోగానే నేను పలానా మినిస్టర్కి సంబంధించిన వ్యక్తినో ఇంకేదో చెప్పగానే వదిలేస్తాడన్నమాట. వీడు చేసింది తప్పే, అది చిన్న తప్పు కాబట్టి ఈయన వెనుకున్నటువంటి ఒక పెద్ద వ్యక్తిని చూసి వాడు వదిలేసినట్టే పురుషకారం అంటారనమాట. దాన్నే భగవంతుడు కూడా గురువును స్మరిస్తే మనలో దోషాలను చూడడు, పట్టించుకోడు, క్షమిస్తాడనమాట. ఆ విధంగా గురువులను ముందించుకొని వ్రతం చేయడమే గోదాదేవి యొక్క నిన్నటి వరకు చేసినటువంటి వ్రత నియమము. ఈరోజు ఏం చేస్తున్నారు? గోదాదేవి భూమి మీదకి ఎందుకు వచ్చిందని చెప్పుకున్నాం? శ్రీకృష్ణుని పొందడానికి. మరి చెప్పుకున్నాం కదా, ఆమె వైకుంఠంలోనే ఉండి భగవంతుడితోటే ఉండి ఆయన నుండి దూరం రావడం ఎందుకు, మళ్ళీ ఆయన్ని పొందాడని వ్రతం చేయడం ఎందుకు? ఇప్పుడు మనలాంటి వాళ్ళం వ్రతం చేసినామంటే అర్థం ఉంది, మనకు భగవంతుడికి దూరంగా ఉన్నాం, ఎప్పటి నుండి ఉన్నామో తెలియదు, ఎన్ని జన్మల నుండి దూరం ఉన్నామో తెలియదు, ఇంకెన్ని జన్మలు దూరం ఉంటామో తెలియదు. ఎందుకు? మనం కర్మలో బంధింపబడి ఉన్నాం, పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం, వాటి కోసం మళ్ళీ జన్మెత్తుతున్నాం. పాపం చేసుకుంటే పశుపక్షుల జన్మలు, పుణ్యం చేసుకుంటే కొద్దిగా మానవులు ఇట్లాంటి జన్మలు, స్వర్గానికి పోతున్నాం, నరకానికి పోతున్నాం, రకరకాలుగా కష్టాలు పడుతున్నాం, కానీ భగవంతుని చేరుకోవట్లేదు. అందుకనే భగవంతుణ్ణి దర్శింప చేయడానికి గోదాదేవి మనకు దేవుణ్ణి ఎట్లా పొందాలి, ఈ కలియుగంలో విగ్రహాన్ని ఆరాధించి విగ్రహ రూపంలో ఉన్న భగవంతుని ఆరాధించి భగవంతుణ్ణి ఎట్లా పొందవచ్చో తను ఆచరించి చూపించిందన్నమాట. ఎప్పుడైనా కోళ్ళను చూసారా? చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కోళ్ళకి, కోడి పిల్లలు. కోడి ఏం చేస్తుంది? తల్లి కోడి ఏదైనా ఆహార పదార్థం కనబడితే ముక్కుతోటి ఇలా పొడిచి పక్కకు జరిగిపోతుంది. ఎందుకు? నేర్పించడం పిల్లలకి, ఇలా తినండి అని. అంత చిన్న జీవికి కూడా తన పిల్లలకి తినడం నేర్పించాలనేటువంటి జ్ఞానం ఉంది. ఎవరికి ఉంటుంది ఆ ప్రేమ? తల్లికే. కోడిపుంజ ఆ పని చేయదు, చేసినట్టు మనకి ఎక్కడ కనబడదు. అంటే ఆ తల్లి మనసు అట్లాంటిది. కాబట్టి మనమందరం కూడా తండ్రికి దూరమైనమంటే తల్లికి దూరమైనట్టే. వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు కాబట్టి తల్లి తండ్రులకు దూరం అయిపోయినాం మనం. అందుకని మళ్ళీ మన తల్లి తండ్రిని అనాథలుగా తిరుగుతున్నాం. ఈ అనాథలు మళ్ళీ తన నాథుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని చేరుకోవడానికి అమ్మే భూమి మీదకి వచ్చి ఈ వ్రతాన్ని చేసి మనకు చూపించింది. ఆమె ఎవరిని? కృష్ణుణ్ణి వివాహం ఆడుకోవాలనుకుంది. ఇక్కడ మనకి స్తోత్రంలో చూస్తే వాళ్ళ ఊర్లో ఉన్నవాడేమో వటపత్ర సాయి పెరుమాళ్. విల్లిపుత్తూరులో శ్రీవిల్లిపుత్తూరులో ఎవరుంటారు? వటపత్ర సాయి. వటపత్ర సాయి అంటే, వటపత్రం అంటే ఏంది? రాగి ఆకు. రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు యొక్క ఆకు ప్రళయకాలంలో, మహాప్రళయకాలంలో సృష్టినంతా కూడా తనలో ఉంచుకొని తన బొజ్జలో ఆ నీళ్ల మీద ఆ ఆకుపైన, రావి ఆకుపైన తేలియాడుతూ ఉంటాడు స్వామి. ఆయన వటపత్ర సాయి. అన్నమాచార్య వారు కీర్తన చేస్తారు కదా, వటపత్ర సాయికి వరహాలలాలి, రాజీవనేత్రుడికి రతనాలలాలి. నిన్నటి పాసనంలో రాజీవనేత్రుడు, పుండరీకాక్షాయ నమః అన్న రాజీవనేత్రుడు అన్న అర్థం ఒకటి. అలాంటి స్వామిని కొలిచింది. అలా విశాలమైనటువంటి దివ్యమైన అద్భుతమైన కళ్ళు ఉంటాయి రంగనాయక స్వామి. ఆ కళ్ళు తెరుచుకొని నిద్రపోతాడా అని
ఎందుకోసం లోకాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి. అలాంటి రంగనాయక స్వామిని, వెంకటేశ్వర స్వామిని, తన గ్రామంలో ఉన్నటువంటి వటభద్ర సాయిని, శ్రీకృష్ణుని, ఈ నలుగురిని సంబోధిస్తూ ఒక్కొక్క పాసురంలో అమ్మవారు వ్రతం చేస్తుంది. అంటే అర్థమైంది, పూర్వాచార్యులకు సందేహం వస్తుంది. మరి గోదాదేవి వటభద్ర సాయిని ప్రేమించిందా, శ్రీకృష్ణుని ప్రేమించిందా, వెంకటేశ్వర స్వామిన, రంగనాథ స్వామిన? అంటే ఈ నలుగురు ఒకటే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తినాడు ఆయన, అంతేగాని స్వరూపం తత్వం ఒకటే, అవతారాలు వేరు. కాబట్టి అమ్మవారు తనకు ఎప్పుడు ఏ రూపం నచ్చిందో, ఏ గుణం నచ్చిందో ఆ గుణాన్ని అనుసంధానం చేసుకుంటూ వెళ్ళింది. మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి కదా, 1000 సహస్రనామాలు ఎక్కడి నుండి వచ్చినాయట? అవి ఎవరు కూర్చొని రచించినవి కాదు. విష్ణు సహస్రనామం అంటే ఋషులందరూ కూడా తపస్సు చేస్తే, ఎన్నో వందల వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు ఋషులు. ఈరోజు మనకు ఒక్క రోజు ఉపవాసం ఉండాలంటే ప్రళయమే. అమ్మో, ఒకరోజు ఉపవాసం ఉంటే నేనేమైపోతానో, ఆ మాత్రం త్యాగం చేయకుండా దేవుడి దగ్గర వరాలు కావాలి. ఒక కొబ్బరికాయ కొట్టాలంటే అబ్బో 30 రూపాయలు, ధరలు పెరిగిపోయినాయి, మనమేం కొడతాం? ఒక 30-20 రూపాయల పువ్వులు లేవాలంటే కష్టమే. సరే, అన్ని పెట్టి తేవాల్సిన అవసరం లేదు, మనం అప్పులు చేసి అవస్థలు పడి కష్టపడి, కానీ ఉన్నంతలో 2 పుష్పాలైనా సమర్పించాలి దేవుడికి. అలాంటి గుణాన్ని కలిగి ఉండాలి. మరి అలాంటి ఋషులు 1000 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు, తమ శరీరం అంతా కూడా క్షీణించిపోయింది, లెక్కలేదు. వాల్మీకి మహర్షి తపస్సు చేసిండు కదా, మాంసం పోయింది, నరాలు కండరాలు అన్నీ పోయినాయి, చర్మం పోయింది, ఎముకల గూడు మిగిలింది. అది కూడా ఒక పుట్ట చెదలు తినేసింది ఆ శరీరాన్ని అంతా. ఆ పుట్టలో నుండి మళ్ళీ పుడతాడు, అందుకే ఆయనకి వాల్మీకి అని పేరు వచ్చింది. అలాంటి ఒక తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు తపస్సు చేయగా 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 ఏదో ఒక రూపంలో భగవంతుడు కనబడితే హా విష్ణు అన్నారట. అట్లా ఒక ఋషి, అట్లా వేలాది మంది ఋషులు వాళ్ళ తపస్సు ఫలితంగా కనుగొనిన రూపాన్ని వాళ్ళు పైకి వ్యక్తం చేస్తే నారాయణ, విష్ణు, వషట్కార అని భగవంతుని గుణాలను వాళ్ళు పాడితే వాటన్నింటిని కూడా ఏర్చి కూర్చి శ్లోకాలుగా మార్చారు వ్యాస మహర్షి, వేద వ్యాస మహర్షి. అదే శ్రీ విష్ణు సహస్రనామం. నిన్న చెప్పుకున్నాం కదా, ఒక్క నామం విష్ణు సహస్రనామంలోనే ఉంటుంది. శ్లోకమేకేనా, కనీసం ఒక్క శ్లోకం చేతనైనా నన్ను తలిస్తే నేను వాని రక్షిస్తాను. పోనీ ఆ ఒక్క శ్లోకం ఏది అంటే, ఆ 1000 శ్లోకాలు చదవకపోయినా చివరిగా ఒక శ్లోకం ఇస్తుంది ఫలశ్రుతిలో. శ్రీరామ రామ రామేతి, అందరు చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ 1000 సహస్రనామాలు శివుడికి పార్వతికి చెప్తాడన్నమాట. చెప్తే పార్వతీదేవి ఎప్పుడు తల్లి మనసే, తండ్రి నేను నేర్చుకోవాల్సిందే 1000 నామాలు అంటాడు శివుడు. కానీ పార్వతీదేవుడు అయ్యో పాపం చదువు రాని వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు ఉంటారు, తీరిక లేని వాళ్ళు ఉంటారు, చదవాలనుకున్నా కూడా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది స్వామి అంటే అప్పుడు చెప్తాడు, ఈశ్వరువాచ శ్రీరామ రామ రామేతి అంటే కేనోపాయేన లఘునా అని పార్వతీదేవి అడుగుతుంది. లఘు విధానంగా సూక్ష్మంగా విష్ణు సహస్రనామం చేసిన ఫలితం ఎట్లా రావాలి? మనందరికీ అదే కదా, సూక్ష్మంగా మోక్షం రావాలి. ఏం చేయకుండానే కట్టలు వచ్చి పడాలి, కోరికలన్నీ తీరిపోవాలి. 40 ప్రదక్షిణాలు ఏంటి అబ్బో కాళ్ళు లాగుతాయండి. మరి ఫలితం కోరిక. మంచి వరుడు ఎట్లా లభిస్తాడు, మంచి వధువు ఎట్లా లభిస్తుంది, మంచి సంతానం ఎట్లా లభిస్తుంది? అందరు కోరుకుంటారు పెళ్ళైన వారు. ఏమని? పెళ్ళి ఎందుకోసం చేసుకున్నామంటే ఏమని కోరుకుంటారు? సంతానం కోసం అంటారు కదా. పెళ్ళైన వాళ్ళు కాదా మీరంతా? మరి ఆ మాట కూడా చెప్పలేకపోతున్నారు. పెళ్ళి చేసుకునేది సంతానం కోసం. కానీ దేవుణ్ణి సిగ్గేందమ్మా, లోకం తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. భయం, సిగ్గు కాదు. చెప్తే మరి అది తప్పో ఒప్పో మరి గురువుగారు ఏమంటారో. గురువుగారి దగ్గరనే తప్పులు మాట్లాడాలి, ఎందుకు ఆయన సరి చేస్తాడు. అక్కడ భయపడితే ఇంకెవరు సరి చేసేవాళ్ళు ఉండరు. అందుకనే తప్పైనా ఒప్పైనా మాట్లాడాలి. మాట్లాడితే అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్తారు గురువుగారు. ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని లఘు విధానంగా చెప్పమంటే ఈ ఒక్క శ్లోకం చెప్తారన్నమాట.
శ్రీరామ రామ రామేతి అని ఒక్క శ్లోకాన్ని గనక చదువుతారు ఎవరో విష్ణు సహస్రనామం అంతా చేసిన ఫలితం వాళ్ళకు వస్తుందట అని 1000 నామాలు చదివే తీరుకున్న వాళ్ళు టైం అయిపోయింది సీరియల్కని లేదా సినిమాకి టైం అయిపోయిందనో నిద్రకు టైం అయిపోయిందనో కాదు, అత్యంత పనుల్లో ఉండి తీరిక లేకుండా ఉన్నప్పుడు మాత్రం ఈ శ్లోకం చదువుకోవాలి. తీరిక ఉన్నప్పుడు రోజు చిన్నజీయర్ స్వామి వారు ఆశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆపకుండా చేస్తున్నారు. అందుకే అంత గొప్ప స్థానంలో ఉన్నారు ఆయన. మామూలుగానే గొప్ప స్థానం రాదు, మనం చేసేటువంటి కృషిని తపస్సును బట్టి గొప్పవాళ్ళు అవుతారు. విశ్వామిత్రుడు తపస్సు చేసి గొప్పవాడైనాడు, వాల్మీకి తపస్సు చేసే గొప్పవాడైనాడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ తపస్సు చేత గొప్పవాళ్ళైనారు. మనం ఏ తపస్సు చేయకుండా నేను తింటాను, తిరుగుతాను, నిద్రపోతాను, దేవుని మాత్రం కొలవను అంటే మనుషులుగానే మిగిలిపోతాం. వచ్చే జన్మలో మళ్ళీ మనుషులుగా ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి ఈ దొరికినటువంటి చాలా గొప్ప అవకాశం మానవ జన్మను, దీన్ని మనం సార్థకం చేసుకోవాలి. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. వాళ్ళలాగా ఎప్పుడూ భగవన్నామం రామ కృష్ణ గోవింద, రామ కృష్ణ గోవింద అంతే. ఇంక మూడో పేరు కూడా మీకు అక్కర్లేదు, ఇంకో దేవతతో పని లేదు. నమ్మితే ఒకే దేవుడు అనుమిస్తారు, నమ్మకుండా మీరు 40 దేవతలను కొలిచినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఎవరిని సరిగా నమ్మరు. 40 మందిని పూజ చేస్తున్నారు, ఎవరి మీద సరిగా నమ్మకం లేదు. ఎవరి వరం ఇస్తారు? నమ్మితే ఒకటే చాలు, ఆయనే అన్నీ ఇస్తాడు, ఆయనే శ్రీ మహావిష్ణువు అని గోదాదేవి మనకి తెలవడానికి వ్రతం చేసి 15 రోజులు వ్రత పూర్వాంగాన్ని పూర్తి చేసుకొని ఈరోజు కృష్ణుడు ఎక్కడున్నాడు? మరి గోదాదేవి ఉన్న సమయంలో కృష్ణుడు ఉన్నాడా? గోదాదేవి కలియుగంలో పుట్టింది, మరి కృష్ణుడు ఎక్కడున్నాడు? వీళ్ళందరినీ మేలుకొల్పింది, మనం కృష్ణుని దగ్గరికి వెళ్దాం, కృష్ణుడు నందగోపుడి ఇంట్లో ఉంటాడు కాబట్టి నందగోపుడి భవనం దగ్గరికి వెళ్దాం అని నందగోప భవనం దగ్గరికి వస్తున్నారు. అంటే ఈ కలియుగంలో దేవాలయమే నందగోపుడి భవనం. ఆ భవనంలో స్వామి వేంచేసి ఉంటాడు శ్రీకృష్ణుడు. వేణుగోపాల స్వామి అంటే ఎవరు? శ్రీకృష్ణుడే. వేణు అంటే వేణువును ధరించి ఉన్నాడు కాబట్టి వేణుగోపాలుడు. రాధాదేవితో ఉంటే రాధాకృష్ణుడు. ఆవులను పట్టుకొని ఉంటే గోపాలుడు, కృష్ణుడే ఆయనే. వెన్న ముద్ద తింటే లడ్డు గోపాల్ అంటారు, వెన్న దొంగ అంటారు, చిన్ని కృష్ణుడు అంటారు. ఇట్లా పేర్లన్నీ వేరే కానీ రూపం ఒకటే. ఆ స్వామిని కొలవడానికి వచ్చింది. మనం కూడా ఆ గోదాదేవి ఎట్లయితే నమ్మకంతో దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు అర్చామూర్తిగా అని తను వచ్చిందో మనం కూడా అలాగే రావాలి. వచ్చినప్పుడే మనకు సత్ఫలితాలు పొందుతాయి. వచ్చినప్పుడు మరి ఆ ద్వారపాలకుడు కృష్ణుడికి పుట్టినప్పటి నుండి గండాలే, దినదిన గండమాయ అన్నట్టుగా పెరుగుతున్నాడు ఆయన. కాబట్టి మరి ఏ రాత్రి ఏ రాక్షసుడు వచ్చి కృష్ణుడి మీద దాడి చేస్తాడో అని ఈ నందగోపాలుడు తన భవనం చుట్టూ కాపలాదారులను పెట్టిండట. మనకు కూడా దేవాలయానికి ద్వారపాలకులు ఉంటారు, అది మర్యాదగా పెడతాం అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో ద్వారపాలకులు దేవాలయాన్ని ఎన్నోసార్లు రక్షించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆ చరిత్ర చెప్తుంది, మనకి తెలియదు కానీ. అట్లా ఈ ద్వారపాలకులను ముందు ప్రార్థించి ఏమని ప్రార్థిస్తున్నారు? నాయగనాయనింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాప్పానే, ఓ నందగోపని భవనాన్ని రక్షిస్తున్నటువంటి ఓ ద్వారపాలకురాలా, కోయిల్ కాప్పానే. అక్కడ కోయిల్ అనే పదమే వాడింది. కోయిల్ అంటే కోవెల. తమిళంలో మనం ఇప్పుడు దేవాలయం తెలుగులో అంటాం. దేవాలయం అనేది కూడా తెలుగు పదం కాదు, సంస్కృత పదం. తెలుగులో ఏమనాలి? గుడి అంటాం. దేవాలయం అని సంస్కృతం, గుడి అని తెలుగులో అంటాం. తమిళ్లో కోయిల్ అంటారు, కోవెల అని కూడా తెలుగులో అంటాం మనం. కోయిల్ అని ద్రవిడంలో తమిళంలో అంటారు మనం. అలా కోయిల్ కాప్పానే, ఆ నందగోప అనే భవనాన్ని కాపాడుతున్నటువంటి ఓ ద్వారపాలకులారా, కాస్త మమ్మల్ని అనుగ్రహించి మీరు ద్వారాలు తెలవండి. ఎలాంటి ద్వారాలు? కొడిత్తోన్రం తోరణవాసల్ కాప్పానే. ఆ విధంగా భగవంతుని యొక్క అంగరక్షకులుగా ఉన్నవాళ్ళు మీరు ఆ ద్వారాన్ని తెరియండి. ఎలాంటి? మణిక్కదవంతాళ్ తిరువాయ్. ఈ నందగోపుని భవనం కూడా మనుల చేత నిర్మించబడింది. గోపికల భవనాలన్నీ కూడా దివ్యమైన మనుల చేత నిర్మించబడింది అని మనకి
9వ పాసురంలో తూమని మాడత్తు చెప్పుకున్నాం కదా, ఏమో చెప్పుకుని ఉంటాం. 9వ పాసురంలో తూమని మాడత్తు అంటే పరిశుద్ధమైనటువంటి మణుల చేత గోపికలకు భవనాన్ని నిర్మించి ఇచ్చాడు కృష్ణుడు అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి మణుల చేతనే. ఈ 9 మణులు అనడానికి అర్థం ఏంటి అంటే మన శరీరానికి కూడా నవద్వారాలు, నవరంధ్రాలతో శరీరం కూడి ఉంటుంది. దాంట్లో జీవుడు ఉంటాడు, పరమాత్ముడు. దాన్ని తెలపడానికి ఈ నవద్వార పురీదేహే అన్నట్టుగా ఆ నవరత్నాలతో నిర్మాణం చేయబడ్డటువంటి గృహము అంటారు. దాంట్లో గోపిక నిద్రిస్తుంది. ఆ గోపికలందరూ మేలుకొల్పి ఇంకా దివ్యమైనటువంటి మణులతో నిర్మించబడ్డ భవనంలో నందగోపుడు ఉంటాడు. ఈ నందగోపుడి కోయిల కాప్పాననే అని చెప్పి ద్వారపాలకులను ప్రార్థించారు. ఆ తర్వాత స్వామిని, నందగోపుడు అంటే ఎవరిక్కడ? శ్రీకృష్ణుడికి పెంచుకున్న తండ్రి, కన్న తండ్రి కాదు. కన్న తండ్రి ఎవరు? వసుదేవుడు. దేవకి వసుదేవులకి జన్మించి నందగోపుల ఇంట్లో పెరుగుతున్నాడు కృష్ణుడు. నంద యశోదల ఇంట్లో, యశోదమ్మ పెంచుకున్న తల్లి అని ఆమెకు తెలియదు. ఎందుకంటే ఆమెకు నిద్ర మేల్క రాకముందే తీసుకొచ్చి వసుదేవుడు ఇక్కడ పడుకోబెట్టి ఇక్కడ ఉన్న శిశువుని తీసుకొని పోతాడు కాబట్టి లేచే వరకే కృష్ణుడే ఆమె ఒళ్ళో ఉంటాడు కాబట్టి అతనే తన కొడుకు అనుకొని పెంచుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నందగోపుడు అంటే ఆచార్యుడు అంటారు, గురువు గారు. ముందు చెప్పాం కదా, మనం తరించాలంటే మనకు ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. ఆ గురువు ఎలాంటి వాడు? ఏదో రకరకాల బొట్లు పెట్టుకోవడమో, రకరకాల దుస్తులను ధరించడమో, మనకు నచ్చేటట్టు తనకి ఏది వస్తే నోటికి అది మాట్లాడడమో అలాంటి వాళ్ళు గురువులు కాదు. గురువుకు ఒక లక్షణం చెప్పబడింది. గురువు ఎలాంటి వాడే ఉండాలి? జ్ఞానము అనుష్ఠానము కలిగి ఉండాలి. అంటే శాస్త్రం చెప్పిన జ్ఞానం. జ్ఞానం అంటే తనకు తోచిన జ్ఞానం. నాకు జ్ఞానం ఉంది, ఈ పుస్తకం పక్కన పెడితే నేనేమైనా మాట్లాడవచ్చు. అట్లా మాట్లాడితే దానికి ప్రమాణం ఉండదు, అర్థం ఉండదు. పుస్తకం తిరుప్పావై చెప్తున్నాం కాబట్టి గోదాదేవి మనకు తిరుప్పావైలో ఏం చెప్పిందో అదే చెప్పుకోవాలి. అప్పుడే మనం చెప్పిన దానికి ఒక అర్థం, విన్నదానికి మీరు ఒక సార్థకత ఉంటుందన్నమాట. అట్లే గురువుకు ఉండాల్సిన శాస్త్ర విశ్వాసశాలి, శాస్త్రాన్ని విశ్వసించేవాడై ఉండాలి, శాస్త్రాన్ని నమ్మేవాడై ఉండాలి, శాస్త్రంలో చెప్పిన దాన్ని ఆచరించేవాడై ఉండాలి. వాడే గురువు అనబడతాడు. అతనికే ఇంకెవరికైనా చెప్పే అర్హత ఉంది. తనకే శాస్త్రం అంటే నమ్మకం లేదు, శాస్త్రం అంటే ఏందో తెలియదు, శాస్త్రంలో ఉన్న తను ఆచరించడు. అలాంటి వాడు ఇంకోళ్ళకి ఏం చెప్తాడు? చెప్పకూడదు. అందుకనే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, యత్ శాస్త్రం విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడైతే శాస్త్రాన్ని పక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరంలో సద్గతి కూడా వాడికి లభించదు అని చెప్తాడనమాట. అందుకని ఆచార్యుడైన వాడు శాస్త్రం చెప్పినటువంటి పద్ధతిలో తను కూడా తన గురు పరంపరలో ఒకరి దగ్గర దీక్ష తీసుకోవాలి, మంత్ర దీక్ష తీసుకోవాలి. తీసుకొని మనకు మంత్రాన్ని ఉపదేశించేవాడు ఆచార్యుడు. ఆ ఆచార్యుడి దగ్గర ఏముంటుంది? మంత్రం. మనం ఎవడైనా దోచుకుపోవాలని చూస్తే వాడి దగ్గర ఆయుధం ఉన్నట్టే, మనను బాగు చేయాలని చూసిన గురువు దగ్గర మంత్రం ఉంటుంది. ఆ మంత్రమే యశోదాదేవి. తన్మంత్రం బ్రాహ్మణాధీనం మంత్రాధీనంతు దైవతం. దేవుడు ఎవరి అధీనంలో? ఎవరు చెప్పినట్టు వింటాడు దేవుడు? శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఎవరు చెప్పినట్టు వినాలి? నందుడు చెప్పాడు పెద్దగా, నందగోపుడు ఏం పట్టించుకోడు. పొద్దున్న లేస్తే ఆయన పని మీద ఆయన ఉంటాడు. యశోదమ్మ చెప్పితేనే కృష్ణుడు వింటాడు. యశోదమ్మ ఎవరు? మంత్రం అన్నాం కదా. ఇక్కడ కాసేపు పెంచిన తల్ల కన్న తల్ల కాదు, యశోదాదేవి అంటే మంత్రము. ఆ మంత్రము ఎట్లా చెప్తే, మంత్రాన్ని చదివితే దేవుడు మనకు వశం అవుతాడు కదా. రామ 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 అని వాల్మీకి రాముణ్ణి వశం చేసుకున్నట్టుగా, నారాయణ నారాయణ అని ప్రహ్లాదుడు నారాయణుణ్ణి వశం చేసుకున్నట్టుగానే, వశం అంటే ఆయనకు అభిముఖీకరణం చేసుకోవడం, భగవంతుని తనకు అనుకూలంగా చేసుకోవడం అన్నమాట. అది ఆ రకంగా మంత్రం మనకి భగవంతుని ఇస్తుంది. ఆ మంత్రాన్ని ఆచార్యుడు ఇస్తాడు. అలాంటి ఆచార్యుణ్ణి నందగోపిని భవనంలో ఉన్న కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు.
మణిక్కదమంతాళ్ తిరవాయ్, ఆ మాణిక్యాలతో చేసిన మణులతో చేసినటువంటి ద్వారాన్ని తెరవండి అంటున్నారు. మణులేంటివి ఇక్కడ? మనం అక్కడ 9వ పాసురంలో మణులు అంటే భవనాలని చెప్పుకున్నాం. మణులతో నిర్మించబడినటువంటి భవనాలని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ మణులు అంటున్నారు. మంత్రమే అంటే మనకి అలంకారం చేసుకోవడానికి స్త్రీలు రకరకాల నవరత్నాలను, తర్వాత వారానికి ఒక్కొక్క నగలు ధరించి 7 వారాల నగలు అంటారు. 7 వారాల నగలు అంటే అర్థమైంది. ఈరోజు ఏం వారం? ఆ తర్వాత బుధవారం రోజు బుధుడు అధిపతి పచ్చల హారాన్ని ధరించేవాళ్ళు కదా. ఆ తర్వాత గురువారం గురువు అధిపతి, గురువు పుష్యరాగాన్ని ఇది కలిగి ఉంటాడు కాబట్టి అధిపతి పుష్యరాగాల చేత మాలను ధరించేవారు గురువారం. శుక్రవారం శుక్రుడు అధిపతి వజ్రాల హారం. శుక్రుడికి ఏమని అంటే వజ్రం, తెల్లగా ఉంటుంది వజ్రం. ఆ వజ్రాల హారాన్ని ధరించేవాళ్ళు శుక్రవారం. శనివారం శని అధిపతి ఇంద్రనీలాలు. శనికి ఏమి మణి అంటే ఇంద్రనీలమణి. ఆ ఇంద్రనీలమణిని ధరించేవారు మాలను. ఆ తర్వాత ఇంకే వారం? ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యునికి సంబంధించింది ఏమిటి? మణి కెంపు, రత్నం, కెంపు అంటారు. ఎర్రటి మణులు కాబట్టి కెంపుల హారాన్ని. ఇట్లా ఒక్కొక్క చంద్రుడు సోమవారం రోజు చంద్రుడికి మణి ముత్యాల హారాన్ని. ఇట్లా ఒక రోజు ధరించిన మనం వస్త్రాలే కట్టలేకపోతున్నాం ఈరోజు. 7 వారాల వస్త్రాలు మనం కూడా కట్టుకోవచ్చు. అంటే ఏ వారానికి ఆ రంగు వస్త్రం. సోమవారం తెలుపు రంగు వస్త్రం, పూర్తి తెలుపు రంగు కట్టకూడదు ముత్తైదువులు. కొద్దిగా దానికి ఏదైనా బార్డరు లేదా పువ్వులో ఉండాలి తెలుపు రంగు. ఆ తర్వాత మంగళవారం రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని, బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని, గురువారం రోజు పసుపు వర్ణపు వస్త్రాన్ని, శుక్రవారం మళ్ళీ తెలుపు వర్ణం వస్త్రాన్ని. ఇట్లా 7 రోజులు 7 రకాల వస్త్రాలు ధరించవచ్చు. ధరించడం వల్ల ఆ గ్రహాల అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎట్లాగ రత్నాలు ధరిస్తే ముత్యం ఎందుకు పెట్టుకుంటామంటే చంద్రుడి యొక్క అనుగ్రహం బాగుండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు కారకుడు, మనస్సుకు అధిపతి. ముత్యాన్ని ధరించిన అందుకే మీ పుస్తెలో పూర్వకాలంలో, ఇప్పుడేమో తెలియదు కానీ, ఒక పగడాలు ముత్యాలు 2 కలిపి పెట్టేవాళ్ళు పుస్తెలకు. ఎందుకు? స్త్రీకి కుజుని యొక్క అనుగ్రహం ఉండాలి, ఉంటే దీర్ఘసుమంగలిగా ఉంటుంది. కుజుడి యొక్క అనుగ్రహం వల్ల. చంద్రుడి యొక్క ముత్యం ఎందుకు ధరిస్తుందో అంటే స్త్రీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. చికాకుగా ఉందనుకోండి ఆ ఇల్లంతా కూడా నరకమైపోతుంది. స్త్రీ ఆ ఇంటి యజమానురాలు కనుక ఆమె మనసు బాగలేకపోతే పిల్లల్ని సరిగా చూడదు, భర్తను పట్టించుకోదు, వచ్చిపోయే వాళ్ళని చూసుకోదు, ఇంట్లో ఏముందో ఏం పోయిందో తెలియదు. ఇట్లా ఇల్లంతా కూడా అల్లకల్లోలంగా తయారవుతుంది. ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలని ఒక ముత్యాన్ని కూడా మెడలో ధరింపజేసేవాళ్ళు మంగళసూత్రాలతో పాటు. ఇది 7 వారాల నగలు ఆ రోజు ఎట్లా ధరించిండ్రో ఇక్కడ మనకి మంత్రాలు చెప్పబడ్డాయి. అష్టాక్షరి మహామంత్రం 1, ఆ తర్వాత ద్వయమంత్రం అని దానికి సంబంధించిన 2 మంత్రాలు ఉంటాయి. ఆ తర్వాత చరమ శ్లోకం అంటే ద్వారము, హృదయం అనేటువంటి ద్వారము, అజ్ఞానం అనేటువంటి ఈ ద్వారము తొలగితే కానీ లోపల ఉన్న దేవుడు మనకు కనబడడు. వాటికి మంత్రాలతోటే సాధ్యమవుతుంది. ఆ మంత్రాలు ఆచార్యుని ద్వారానే పొందాలి, సభలో చెప్పేటివి కాదు. అష్టాక్షరి మంత్రం నారాయణుడికి సంబంధించిన మంత్రం. పంచాక్షరి అంటే తెలుసు కదా, అట్లాగే అష్టాక్షరి నారాయణ మంత్రం ఉంటుంది. దాన్ని పైకి చెప్పకూడదు. గురువు ఉపదేశించేటప్పుడు కూడా శిష్యుని ఒక్కనే కూర్చోబెట్టుకొని రహస్యంగా చెప్పాలి. మంత్రం అషట్కర్ణము అంటారు. చెప్పే గురువుకు వినే శిష్యుడికి తప్ప వేరే వాళ్లకు తెలియకూడదు. ఈరోజు సభల్లో కూర్చొని చెప్పేస్తున్నారు మంత్రాలు. అందుకే ఆ మంత్రాలకి అర్థం విలువ లేకుండా పోయింది. దీనికి నిదర్శనం ఏమిటంటే మనకి కబీర్ దాస్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు, గొప్ప రామభక్తుడు. అయితే ఎట్లాంటి రామభక్తుడు? ఆయనకు ఎవరో ఇట్లాగే రామాయణం గురించి తెలిసి విని, ఎట్లా గోదాదేవి కృష్ణుని లీలలన్నీ విని కృష్ణుడినే నేను పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయించుకుందో, మీరాబాయి కూడా ఎట్లాగో కృష్ణుడినే పెళ్లి చేసుకుంటా అని నిర్ణయించుకుందో,
అట్లాగే కబీర్ దాస్ అనే అతనికి రాముడి మీద విశ్వాసం కలిగింది. నేను ఎట్లాగైనా ఒక రామ మంత్రాన్ని గురువు ద్వారా పొందాలి అంటే ఆ రోజులో అన్వేషించుండు. చెప్తున్నాను కదా, గురువు అనగానే ఏదో బాగా అలంకరించుకొని బంగారు నగలు వేసుకొని ఏదో ఇన్ని మాలలు వేసుకొని ఇలా బొట్టు పెట్టుకొని గుడ్డలు కట్టుకుంటే గురువు కాదు, వాడు మోసగాడు. మంచివాళ్ళు కూడా అట్లా ఉండొచ్చు, కానీ మోసగాడు అన్నమాట. చూడండి, చాలామంది స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా అలంకరించుకొని ఉండాలట, బయటికి వచ్చినప్పుడు సింపుల్గా రావాలి. కానీ ఈరోజు ఏమైంది, దానికి విరుద్ధంగా స్త్రీ యొక్క అందచందాలన్నీ కూడా భర్తకే సొంతం, ఆయనే అనుభవించాలి, ఆయనే ఆనందించాలి ఆమెను చూసి, వీధిలో జనాలు కాదు కదా. అక్కడ ఉన్నప్పుడే మసిగుడ్డలు కట్టుకొని నైటీలు వేసుకొని చూస్తేనే వికారం కలిగేటట్టుగా ఉంటే ఇంకా ఆయనకు భార్య మీద మనసు ఎక్కడ ఉంటుంది? వీధిలో అమ్మాయి మంచిగా అలంకరించుకొని పోతుంటే ఆమెను చూసుకుంటూ చొల్లుగారుస్తారు. ఈ ఉపాయం తెలుసుకోవాలి స్త్రీలు. ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా అలంకరించుకోండి, భర్త చూస్తే ఆహా ఎప్పుడు నా భార్యను నేను పట్టుకుంటే ముట్టుకుంటే బాగుండు అనిపించాలి. కాదు అనిపించినప్పుడు పక్కకు చూడండి కదా, ఇంట్లో అన్ని చక్కగా పదార్థాలు వండి పెడితే పిల్లలు వీధులు ఏంటంటే ఎందుకు తిరుగుతారు? ఇంట్లో భార్య వండి పెడితే ఇన్ని ఆన్లైన్ ఎందుకు వచ్చినాయి? ఆహారం జొమాటో అని అదని ఇదని ఎందుకు వచ్చినాయి? ఇంట్లో వండలేక ఉద్యోగస్తురాలు ఆమె తీరిక లేదు అంటే ఓకే, పోయి వచ్చి మళ్ళీ ఏమంట చేస్తుందని ఆర్డర్లు ఇస్తారు. హాయిగా చక్కగా ఇంట్లో అన్నీ ఉన్నాక వంట వచ్చిన తర్వాత తను వండుకొని తిని పిల్లలకి పెట్టి భర్తకి పెడితే ఆనందమే వేరు. అంటే మనం పెట్టే పదార్థంతో కూడా మన ప్రేమను వడ్డించవచ్చు. సామెత చెప్తారు కదా, ప్రేమతో విషాన్నైనా తినిపించవచ్చు, క్రోధంతో అమృతాన్ని కూడా తాగించలేము అంటారు. అట్లా భగవంతుణ్ణి మనం పొందాలనుకున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. అలాంటి ఆచార్యుడి దగ్గర వెళ్ళి ఆచార్యుడి ద్వారా సమాశ్రయణం చేసుకుంటే అప్పుడు ఆయన మనకి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం మనను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. ఇది మంత్రం యొక్క వైభవం. అయితే ఆ రామదాసు పాపం ఆ రోజుల్లో రామదాసు, ఏ రామదాసులు? ఇద్దరు రామదాసులు మనకు కనబడతారు చరిత్రలో. ఒకరు భక్త రామదాస్, భద్రాచలంలో రాముడికి గుడి కట్టించిన అతను, ఆయన పేరు భక్త రామదాసు. ఇంకొక రామదాసు ఉన్నారు, శివాజీ మహారాజుకి గురువు, మహారాష్ట్ర అతనిది, సమర్థ రామదాసు గారు అంటారు. వారు సమర్థ అంటే మంచి సిద్ధి పొందినవాడు, సమర్థ అంటే సిద్ధి పొందినవాడు అన్నమాట. అట్లా ఆయన గురించి తెలుసుకొని ఆయన అనుగ్రహం ఎట్లాగైనా పొందాలని చెప్పి అక్కడికి వెళ్తాడు. గురువుగారు గొప్ప గురువుగారు అనుకోండి, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు, ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ వందల మంది జనాలే, ఎప్పుడు మనం ఏకాంతంగా వారిని కలిసి మాట్లాడే అవకాశం ఉండదు. అట్లాగే ఆ రోజుల్లో సమర్థ రామదాసు గొప్ప ప్రభావం కలిగిన వాడు కాబట్టి ఎప్పుడూ చుట్టూ జనాలే. అందులో కబీర్ దాస్ అనేవాడు పరమతస్థుడు, హిందూ మతం కాదు, ముస్లిం మతానికి చెందినవాడు. అసలే దగ్గర రానియరు అలాంటి వాళ్ళం. ఇప్పుడు లేవు ఆ నియమాలు, కొద్దిగా సడలిపోయినాయి అనుకోండి, కానీ ఆ రోజులలో ఇంకా పట్టుదలలు బాగా ఉండేవి. దగ్గర రానివ్వట్లేదు. ఈయనకు రోజు రోజుకు ఆ గురువుగారిని చూస్తున్నాడు దూరం నుంచి, అయ్యో ఎప్పుడు నేను గురువుగారిని కలుస్తాను, ఎప్పుడు నాకు మంత్రం చెప్తారని ఆతృత పడుతున్నాడు. అయితే ఇక లాభం లేదు, వీళ్ళు నన్ను ఆయన దగ్గర వెళ్ళనీయరని గురువుగారిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. పొద్దున్న లేస్తే గురువుగారు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఏకాంతంగా గురువుగారిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది అని పరిష్కరిస్తే రోజు ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో గంగా స్నానానికి వెళ్తుంటారు ఆయన. అప్పుడు ఎవరు ఉండరు, 2-3 శిష్యులు ఉంటారు అంతే. అయితే అప్పుడు ఈ లైట్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, డ్యూటీలు పట్టుకొని ఏదో దీపాలు లాంటివి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇది మంచి సమయం అనుకున్నాడు. అప్పుడు కూడా శిష్యులు ఉంటారు పక్కన, ఒకరో ఇద్దరో, నన్ను దగ్గర రానిస్తారో రానివ్వరో అని చెప్పి అనుకొని ఆ గురువుగారు ఏ దారినో రోజు వస్తాడో ఆ దారి మెట్లు దిగే దగ్గర ఒక మెట్టు మీద పడుకొని ఉంటాడు అడ్డంగా. చూడండి, ఒక మంత్రాన్ని పొందాలంటే ఆషామాషి కాదు. డబ్బులు ఇస్తే మంత్రాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, దానికి ఫలితమే ఉండదు, అది వ్యాపారం. డబ్బులు తీసుకొని ఏదో గురువుగారికి ఏదో సమర్పించాలి అని మీరు ఇవ్వాలి గురుదక్షిణగా, కానీ నేను ఇంత ఇస్తే మంత్రం చెప్తాను అంటే, ఇవాళ ఏదో యూట్యూబ్లో చూసిన 30 లక్షల రూపాయలు ఇస్తే భగవంతుడి దగ్గర తీసుకుపోతుంది వేరే మతస్థురాలు, దాని బతుకు 30 లక్షలే లేవు, ఇంకా దేవుని దగ్గరికి ఏం తీసుకుపోతుంది అది?
ఇవన్నీ మోసాలన్నమాట. జనాలు అమాయకులు. ఎంత అమాయకులు అంటే ఎంత అమాయకులు అంటే నిజంగా జనాలు, మీకు స్వర్గంలో సీట్ రిజర్వేషన్ చేస్తామంటే డబ్బులు ఇస్తున్నారు. అది స్వర్గాన్ని వీడు చూసిందా? అసలు ఎక్కడుందో తెలుసా? ఎట్లుంటుందో తెలుసా? స్వర్గంలో మీకు సీట్ రిజర్వేషన్ అంటే డబ్బులు ఇస్తున్నట్టు ఇక వాళ్ళకంటే అజ్ఞానులు అమాయకులు ఎవరు ఉంటారు? అలా చెరువులలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఒకడు వచ్చి కూలి చేస్తున్నాడు. అట్లా మరి స్వర్గమే లేదు, అక్కడుందో తెలియదు, దాంట్లో వీడు రిజర్వేషన్ అంటే అంత అమాయకంగా తయారైంది. ఆ గురువుగారు సరే నడుచుకుంటూ వస్తున్నారు, చీకటి, ఏం కనబడట్లేదు. ఒక మెట్టు అనుకొని ఆయన మీద కాలేశాడు, ఈ కబీర్ దాస్ గారి మీద. ఈ గురువుగారికి ఏం అలవాటు అన్నమాట, ఏది తాకినా ఏం జరిగినా రామ్ 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 అంట. శ్రీరామ 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 అనగానే కాళ్ళు పట్టుకున్నాడు. గురువుగారు నాకు మంత్రోపదేశం అయిపోయింది, నేను కాళ్ళు పట్టుకున్నాను, మీరు శ్రీరామ అని 3 సార్లు అన్నారు, ఇంతకంటే నాకు వేరే లేదు అని చెప్పంగానే ఆయన భక్తికి మెచ్చుకొని, ఆయన శ్రద్ధకు మెచ్చుకొని, నాయన ఇట్లా కాదు, రేపు మధ్యాహ్నం రా, ఈ మంత్రం ఎంత గొప్పదో నీకు చెప్తాను. సరే గురువుగారు రమ్మన్నారు కాబట్టి ఎవరు అడ్డుకోలేదు, ఆయన వెళ్ళారు. విశ్రాంతిగా ఉన్నప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు చెప్తున్నారు, అరే బాబు, నువ్వేదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నావు, అందువల్ల నీకు ఈ మంత్రం లభించింది ఈరోజు ఏదో రకంగా, కానీ ఇది చాలా రహస్యమైన మంత్రం, ఎవరికి చెప్పకూడదు. నియమంగా నిష్టగా నువ్వు ఎంత నియమనిష్టలతో దీన్ని ఆచరిస్తే అంత శక్తి నీకు వస్తుంది అని ఆ మంత్రం గొప్పతనం చెప్తుంటే ఆ పక్క నుంచి కొందరు శవాన్ని తీసుకొని పోతున్నారు. ఇప్పుడు మన దగ్గర శవాన్ని తీసుకుపోయేటప్పుడు గోవింద గోవింద అని అంటుంటారు కదా, అక్కడి ప్రాంతం వాళ్ళు ఈ మార్వడీస్ అంతా శ్రీరామ్ రామ్ 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 అనుకుంటూ తీసుకుపోతుంటారు. రామ్ నామ్ సత్యే రామ్ నామ్ సత్యే అనుకుంటూ పో. ఈయనకు ఆశ్చర్యం అవుతుంది కబీర్ దాస్కు, ఇంత గొప్ప రహస్య మంత్రం అని ఈయన చెప్తున్నారు, అదే మంత్రాన్ని వాళ్ళు శవం మోసుకుంటూ తీసుకుపోతున్నారు అని అడిగేస్తారు. గురువుగారు మరి చూసారా, మీరు రహస్యం అని చెప్తున్నారు, మరి వాళ్ళంతా పైకి మాట్లాడుతున్నారు కదా అంటే, బాబు వాళ్ళ ఇంటి దగ్గర నుండి శవాన్ని తీసుకొని వస్తున్నారు కదా మోసుకొని, అక్కడి నుంచి రామరామ అనుకుంటే శ్మశానందంగా తీసుకుపోతున్నారు కదా, శవం ఏమైనా లేచిందా? గురుగారు శవం ఎట్లా లేస్తుందండి, చనిపోయిన తర్వాత సాధ్యం కాదు కదా. లేస్తుంది బాబు, మంత్రం యొక్క శక్తి అంత గొప్పది. అయితే అది కాశీనగరం, రోజు కొన్ని వందల శవాలు తగలబడుతుంటాయి అక్కడ, కాబట్టి నువ్వు రేపు దండోరా వేయించు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు కాశీనగరంలో ఎన్ని శవాలు ఉన్నాయో అవన్నీ గ్రౌండ్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి, మా గురువుగారు లేపుతారట, ప్రాణం పోస్తారట అనగానే ఎవరికి ఆశ ఉండదు చచ్చిపోయిన వాళ్ళని లేపాలని. సరే అన్ని శవాలు గ్రౌండ్ నిండిపోతాయి 1 కిలోమీటర్ దూరం వరకు. ఈ గురువుగారు వస్తారు, ఒక్కసారి మనసులో అనుకుంటాడు జై శ్రీరామన్ నీళ్ళు చల్లుతాడు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను నీళ్ళు చల్లాను అనుకో, ఎంత దూరం పోతాయి? పిడికెడ్ నీళ్ళు, మళ్ళీ బకెటెడ్ కాదు, ఒక డ్రమ్ము కాదు, ఒక పిడికెడ్ నీళ్ళు తీసుకొని జై శ్రీరామన్ నేను చల్లితే ఎంత దూరం పోతాయి? మహా అంటే ఎంత బలం ఉన్నా ఆ వీధి వాకిలి వరకు వెళ్తాయి, అది దాటి వెళ్ళవు. ఎప్పుడైతే నీళ్లు చల్లాడో అక్కడున్న శవాలన్నీ లేచి కూర్చున్నాయట. అంటే ఈ జలం శక్తి కూడా కాదు, ఆయన సంకల్పం. ఏమని సంకల్పించాడు? నేను ఒక్కసారి శ్రీరామాన్ని స్మరిస్తున్నాను, ఈ శవాలన్నీ లేచి కూర్చోవాలి, ప్రాణం రావాలి వీటికి అన్నాడు. అన్ని శవాలు లేచి కూర్చుంది. అప్పుడు అర్థమైంది కబీర్ దాస్కి ఎందుకు రహస్యం అని చెప్పారు గురువుగారు అని. అంటే మంత్రం మనకి తెలిసిందే కావచ్చు, నారాయణ అష్టాక్షరి ఇది అని చెప్పాను, ఇది మాకు తెలుసండి. మరి తెలిసి ఏం చేస్తున్నావు? గొప్ప మణిని దగ్గర పెట్టుకొని అదేదో రాయి అనుకొని, పూర్వకాలంలో ఎవడికో నది స్నానానికి పోతుంటే ఒక మంచి మణి దొరికింది. ఏం చేశాడు వాడు? మాంసం అమ్మేవాడు ఇదేదో తూకానికి బాగుంటుందని చెప్పి దాన్ని తూకపు రాయిగా వినియోగించుకున్నాడు. దాని విలువ తెలియదు కదా. అంటే ఒకవేళ దాన్ని చూస్తే ఎప్పుడో ఒక ఆయన మాంసం కొనుక్కోవడానికి అక్కడికి వచ్చాడు, రత్నాల వ్యాపారి. అది చూడగానే ఈయనకు మనసు, అబ్బో ఇంత గొప్ప రత్నం వీడికి ఎక్కడి నుండి దొరికింది, దీన్ని తూకపు రాయిగా వినియోగిస్తున్నాడా అని చెప్పి, బాబు నాకు ఇది ఇస్తావా? ఇస్తాను, నా దగ్గర తూకానికి ఏం లేదు, దీని బదులు ఏదైనా ఒక రాయి ఇచ్చి తీసుకుపో అన్నాడు. అరే ఓ మూర్ఖుడా, ఇది అలాంటి రాయి కాదు, నిన్ను మోసం చేయడం తగదు, ఇగో నీకు ఇంత డబ్బు ఇస్తున్నాను, నువ్వు సుఖంగా ఉండు అని చెప్పి ఆ మనీని తీసుకుపోయి దాంతో కోటీశ్వరుడు. అందుకే గాడిదలు గంధపు చెక్కల్ని మోస్తాయట.
వాటి వాసన తెలియదు. గాడిదకి గంధపు చెక్కల వాసన తెలియదని ఈరోజు గొప్ప గొప్ప ప్రవచనాలు ఇచ్చే మహానుభావులు కూడా ఉన్నారు. శాస్త్రాలన్నీ చదివినారు. అది గాడిది గంధపు చెక్కలు మోయడం లాంటిది. నీ దగ్గర ఎంత శాస్త్రం, ఎంత పాండిత్యం, ఎంత విద్య ఉంది అనేది కాదు, దాని సారాన్ని గ్రహించినవా లేదా అనేది ముఖ్యం. నేను 1000 కోట్లు సంపాదించా, నువ్వేమనుభవిస్తున్నావు? తిందామంటే షుగరు, తీపి తినలేవు, బీపీ, ఉప్పు కారం తినలేవు. ఈ కూర్చుంటే ఓ రోగం, చల్ల పదార్థాలు తింటే ఓ రోగం, వేడి పదార్థాలు తింటే ఓ రోగం. ఇక వాడి కోట్లు ఉండేం లాభం? అట్లా గురువులు అనేవాడు తన ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. ఇప్పుడున్న దాదాపుగా సమాజంలో 90% అలాంటి వాళ్ళే ఉన్నారు. గంధపు చెక్కలు మోసే గాడిదలు లాంటి వాళ్ళే. ఎందుకు? తెలుసు, పాండిత్యం అంతా ఉంది, రామాయణం తెలుసు, భారతం తెలుసు, 18 పురాణాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఆచరించేది లేదు. నీకే దాని సారం తెలియదు. నువ్వేం చెప్తావు? కూర్చోబెట్టి 10 మంది టైం వేస్ట్ చేయడమే, 10 మందిని పాడు చేయడమే అది అన్నమాట. అప్పుడు రామదాసు దగ్గర దీక్ష తీసుకొని కబీర్ దాసు గొప్పవాడైపోయి తన తరతరాలకు కూడా రామనామ ప్రభావాన్ని చాటుకుంటూ ఆ వైభవాన్ని ఇప్పటికీ కబీర్ దాస్, రామదాస్ అనగానే కబీర్ దాస్ గుర్తుకొస్తాడన్నమాట. ఇప్పుడు తెలిసిందా మంత్రం ఎంత గొప్పదో? ఇక్కడ మనం పొద్దున్న లేస్తే ఓ నమో భగవతే వాసుదేవాయ తీర్థం తీసుకుంటప్పుడు అదే చదువుతాం. అది భజన. భజన అంటారు. పైకి మంత్రాన్ని చదివితే భజన, కీర్తన అంటారు. లోపల బయటికి వినబడకుండా మనం అదే మంత్రాన్ని ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది ధ్యానం చేస్తే దాన్ని జపం అంటారు. జపతో నాస్తి పాతకం. ఎవడైతే నిత్యం జపం చేస్తూ ఉంటాడో ఏదో ఒక నామం, ఆ నామాన్ని జపం చేస్తూ ఉంటే వాడికి పాపం అనేది ఉండదు. ఏ పాపం ఉండదు? 3 రకాల పాపాలని చెప్పుకున్నాం కదా. ఒకటి సంచితము, అంటే మనం ఇంకా కూడబెట్టుకొని ఉన్నాం, దాన్ని అనుభవించట్లేదు, అది అక్కడే డిపాజిట్గా ఉంది. ప్రారబ్ధము, దాంట్లో కొద్దిగా తీసుకొని వచ్చినాం ఇక్కడ అనుభవించడానికి భూమి మీద. ఇంకా ప్రారబ్ధము, సంచితము, ఆగామి, అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కొన్ని పాపాలు. పొద్దున్న లేస్తే ఎన్ని పాపాలని చేస్తున్నాం మనకు తెలియదు. మనం అన్ని పుణ్యాలే అనుకుంటున్నాం. అన్నం తినాలంటే 5 రకాల పాపాలు చేయాలట. 5 రకాల పాపాలు చేస్తే అన్నం ముద్ద లోపలికి పోతుంది. అందుకని మరి అన్నం తినకుండా ఉండలేము. రోజు 3 పూటల, 4 పూటల, 5 పూటలు తినే మహానుభావులు ఉన్నారు. అన్నం తెలుసా మీకు? మా శిష్యుడు ఎవరు ఉన్నాడు, వాడికి 5 పూటలు తినాలి. ఎట్లా అరుగుతుందో నాకు అర్థం కాదు. అంటే 5 పూటలు తింటున్నట్టే 5 పూటలు పాపాలు తింటున్నట్టు వాడు. ఎన్ని మెతుకులు తింటున్నాడు అన్ని పాపాలు. ఆ పాపాలు మనకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పదార్థాన్ని, ఆ అన్నాన్ని దేవుడికి నివేదించాలి. దేవుడి ప్రసాదంగా భావించి తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుడికి నివేదించినో అందులో దోషాలు, పాపాలు అన్నీ పోయినాయి. ప్రసాదం అంటే మనం ఉన్న పాపాలు కూడా పోగొడుతుందన్నమాట, కొత్త పాపాలు రావడం కాదు. అలాంటి ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆ ప్రసాదమే దేవాలయంలో మనకిస్తారు. ఉపవాసం ఉన్న రోజు కూడా గుడికి వస్తారు మీరు, తీర్థ ప్రసాదం ఇస్తే వద్దు అనకూడదు. తీర్థం ఎప్పుడైనా కృష్ణార్పణమని నమలకుంట మింగాలి. అప్పుడు ఉపవాసం పోయినట్టు కాదు, ఉపవాసం వదిలినట్టు కాదు, ఉపవాసంలో ఉన్నట్టే అను. ఇవన్నీ ఏం తెలియకుండా గుడికి వచ్చి ప్రసాదం వద్దు అంటే, సత్యనారాయణ వ్రతంలో విన్నారు కదా, ప్రసాదం వద్దంటే ఏమైంది? తెలియకుండా మనం చేసే పాపాలు. కాబట్టి రోజు మనం వండుకునేటువంటి అన్నం కూడా వండేసాము, ఎట్లా పర్వాలేదు. నిన్న చెప్పాను, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు అని శుద్ధమైన జలం కొద్దిగా, మీరు వాడని జలాన్ని కొద్దిగా జల్లండి, మీద వేసి స్వామికి నివేదించండి, స్వీకరిస్తాడు. మనకు నియమాలన్నీ, ఆయనకేం నియమాలు లేవు. పులిహోర తినొద్దు, చక్కెర పొంగలి తినొద్దు, దద్దోదనం తినొద్దు, స్వీకరిస్తాడు. ఆ పదార్థాన్ని శుద్ధి చేసి మనకి ప్రసాదంగా అందిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రసాదం వేరే రకంగా దొరికే అవకాశం లేదు. మూడోది ఒకటి ఏముంది? ఆ అర్చకుడిచ్చే ఆశీర్వాదం, దీవిస్తాడు కదా అయ్యగారు. ఆ 3 రకాలుగానే మనకు భగవంతుని అనుగ్రహం దొరికే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు. తర్వాత నందగోపుని యొక్క భవనానికే కాదు, భవన ప్రాకారానికి కూడా కాపలా ఉన్నటువంటి అలంకృతమైనటువంటి పైభాగం కలిగిన వారా, అంటే మన ఇల్లు ఉంటుంది కదా, రెంటింట్లో అంటే యజమాని ఒప్పుకోవాలనుకోండి. ఒకవేళ ఆయన ఒప్పించగలిగితే ఇంటి మీద కపితున అనుగ్రహం అక్కడ ఉంటుందట.
కాబట్టి అలాంటి ఈ విష్ణు దేవాలయాలకే ఉంటుంది, గరుత్మంతుడితో కూడిన ధ్వజపటం ఉంటుందన్నమాట. ధ్వజం అలంకృతమైనటువంటి భవనము. కాపలకాయల వారాల మనులతో నిర్మించిన యొక్క తలుపుల తాళాన్ని తెరవండి అంటే, ఓ ద్వారపాలకులారా మీరు మాకు ఆజ్ఞనివ్వండి, ఇస్తే మేము లోపలికి వెళ్ళి మాకు కావాల్సింది పొందుతాము. గోపవంశము చెందిన చిన్న పిల్లలమైనటువంటి మాపై దయ చూపించండి వేడుకుంటున్నారు. మరి మీరు చిన్నపిల్లలు ఈ చలిలో ఎందుకు వచ్చినారు? మీకేం పని ఇక్కడ? లోపల కృష్ణుడు ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన నిద్ర కూడా చిన్నపిల్లలమైనా వణుక్కుంటూ వచ్చాం కదా, మాపై దయ చూపించండి కాస్త. ఎందుకు వచ్చారమ్మా మీరు? ఎవరు రమ్మన్నారు? మీకు అపాయింట్మెంట్ ఉందా? పర్మిషన్ ఎవరిచ్చారు మీకు అని అడుగుతున్నా అంటే, భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణుడు ఏమని? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాలను నేను చూస్తాను ఎప్పుడు? ఇతర చింతనలేమీ లేకుండా. అనన్యాశ్చింతయంతో మాం, ఇతర ఏ చింతనలు ఏ ఆలోచనలు లేకుండా. మనకున్నాయే ఇతర చింతనలు కదా. ఇప్పుడు ఏదో ఇష్టపడ్డారండి, ఇష్టం లేకనో పెద్దలు కుదిరిస్తున్నో ఒక భార్యో భర్తో దొరికారు, ఏదో నా కర్మ అనుకొని భరించాలి. కానీ పొద్దస్తమానం అటు ఇటు చూస్తే ప్రయోజనం ఏముంది? మీరు చదువుకున్న చదువుకు తగ్గట్టు ఏదో ఉద్యోగం దొరికింది, క్లర్క్ ఉద్యోగం దొరికింది, ఎప్పుడు మేనేజర్ని చూస్తే ఏం లాభం? ఏడిస్తే నువ్వు ఏడిస్తే మేనేజరు కాదు కదా, నీకు ఆ అర్హత లేదు, యోగ్యత లేదు, నువ్వు అంత చదువుకోలేదు. కాబట్టి నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా క్లర్క్గానే ఉంటావు. ఉన్న దాంతో సంతృప్తి చెందడం అనేది నేర్చుకోవాలి. పాపం మనకి వేసుకోవడానికి నగలు లేవు. కొన్ని ప్రాంతాలకు పోతే ఎప్పుడూ అందరి మెడలో పసుపు తాడే, ఎవరి మెడలో నేను అక్కడ బంగారు నగ చూడలేను, నెక్లెస్ గొలుసు అంటారు, అది ఎప్పుడు చూడలేను. ఆ ప్రాంతంలో చాలామంది, నేను ఎంతమందిని చూసినా అందరికీ పసుపు తాడే. ఏందమ్మా మీ ఊరంతా ఎట్లా ఉంది ఏంటి అంటే, మేము వ్యవసాయదారులం అండి. మరి చూస్తే పెద్ద పెద్ద భవనాలే ఉన్నాయి, ఇండ్లు అన్నీ బిల్డింగ్లే, మెడలో మాత్రం పసుపు తాడు. ఎందుకు అంటే మాకు పెట్టుబడులు అవసరం అవుతుంటాయి, ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసి పెట్టుడు ఎందుకని ఒక దగ్గర తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చుకుంటుంటామంటారన్న. అంటే పసుపు తాడు గొప్పదే, కానీ నాకు అయ్యో 7 వారాలు నగలు లేవని ఏడిస్తే ప్రయోజనం ఏముంది? తృప్తి ఉంటుందా? ఉన్న ప్రశాంతత పోతుంది మనకి. అట్లా శ్రీకృష్ణుడి మీద మనసు నిలవాలి, ఇతర దేవతల యందు చింతన ఉండకూడదు అని కృష్ణుడే చెప్పిండు భగవద్గీతలో. అయినా మనం వినం, చాలా మొండివాళ్ళం, చాలా గట్టివాళ్ళం. కృష్ణుడికి ఏం తెలుసు? 10 మంది దేవతల్ని పూజిస్తే వచ్చే ఆనందం ఏందో నిజంగా తెలియదు కదా కృష్ణునికి. ఆయనకే తెలియకపోతే ఇంకెవరికి తెలియనట్టే. మనం ఇన్ని అవస్థలు పడుతున్నామని ఆయన ఒక మార్గం చూపెడితే ఆయన మాటను కూడా లెక్క చేయం మనం. సరే, అలా కాలం గడుస్తుంది. అందుకని శ్రీకృష్ణుడు నిన్ననే మాకు మాట ఇచ్చాడయ్యా, రండి మీ కోరికలు తీరుస్తానని. అందుకోసం ఈరోజు మేము వచ్చాము. నిన్నలే వాయినేందాన్ తూయోమాయ వందోం తుయిల చెప్పాన్వాన్ అని నిద్ర నుండి లేచినప్పుడు సుప్రభాతం పాడుటకు వచ్చితిమి. వాగ్దానం చేసింది ఆయనే. అందువల్ల మరి మాకు వరాలు ఇస్తా అన్నటువంటి వాడు లేస్తూ ఉంటే ఆయనకు సుప్రభాతం పాడాలని మేము వచ్చినాము. తిరుపతి దేవస్థానం ఉంది, ఇక్కడ ఈ దేవాలయం. ప్రతి ఆలయంలో కూడా పొద్దున్న లేవగానే కౌసల్య సుప్రజారామ అని సుప్రభాతాన్ని పాడతారు. సుప్రభాతాన్ని పాడడంలో అర్థం ఏమిటి అంటే, దేవాలయంలో సుప్రభాతం పాడితే దేవాలయంలో నిద్రిస్తున్నటువంటి స్వామిని మేలుకొల్పడం. నిన్న ఏకాంత సేవ చూస్తున్నారు కదా, ఊయల్లో పడుకోబెట్టి స్వామిని చక్కగా లాలిపాటలు పాడుతూ నిద్రపుచ్చాం. ఆయన ఏం పడుకోడు, అది మన భావన. అయ్యో స్వామి ఎప్పుడూ నిలబడే కూర్చొనే ఉంటావు కదా, నీకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పి ఆ మంచి భావన, భక్తి భావనతో స్వామికి పవలింపు సేవ మనం చేస్తాం. కానీ ఆయన ఏం పవలించడు. అట్లా ఆ భగవంతుడికి సుప్రభాతం పలుకుతున్నాము. మరి మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా? ఈ శరీరమే నందగోపుడి భవనం. ఈ శరీరానికి కాపలా ఉన్నారు ఎంతమంది? 6 ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నిటినీ జయించాలి. వీటిని జయించాలంటే వీటన్నిటికీ అధిపతి ఒక ఆయన ఉన్నాడు, నందగోపుడు. మనస్సు, బుద్ధి, ఆ బుద్ధిలో స్థిరమైనటువంటి భక్తి మనకు కలిగితే అదే నంద యశోదల యొక్క ఆచార్యుని యొక్క అనుగ్రహం పొందడం.
సుప్రభాతం పాడుతున్నామంటే మనం కూడా మన మనసులో ఉన్నటువంటి భగవంతుని ఆరాధిస్తున్నట్టే ఆ భావన ఉండాలి. అట్లా మేము ఆ స్వామికి సుప్రభాతం పలకడానికి వచ్చామయ్యా, మా స్వార్థం ఏం లేదు. నిజంగా స్వార్థం లేదా అంటే వీళ్ళు ఎన్నో కోరికలు పెట్టుకొని వచ్చిన మనసులో, కానీ అవన్నీ ఈయనకెందుకు చెప్పాలి, అవసరమే ఉంది. ఏదో మేము సుప్రభాతం పాడడానికో ఆయన దర్శనం చేసుకోవడానికో వచ్చామని చెప్తున్నారు. మాటలతో మొట్టమొదటి అడ్డుపడకండి ఓ స్వామి, మేము ఇంత ఆశతో వచ్చినాము, చిన్నపిల్లలము, లోబడికి వెళ్ళిన తర్వాత భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడా అనుగ్రహించడా తెలియదు, మేము కోరిన వరాలు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. కానీ ముందే మీరు ఈ ద్వారం దగ్గర ఆపి మా వ్రతాన్ని అడ్డుకోకండి, మా కోరికల్ని ఇక్కడే మీరు అంతం చేయకండి, మాపై కృపారు. కృష్ణ ప్రేమతో దృఢముగా మూసుకొని ఉన్నటువంటి తలుపులు తెరువుమా. మరి తలుపులు ఉన్నాయి, ఎంత పెద్ద ద్వారాలు ఉన్నాయి అక్కడ. చిన్న చిన్న తలుపులు ఏదో తోస్తే ఇరిగేవి కాదు, తొక్కినా తోసినా కూడా విరిగని ద్వారాలు. ఎందుకు, లోపల ఉన్న రాజుకు రక్షణగా ఉండాలంటే ద్వారాలు బలిష్టంగా ఉండాలి కాదా. మరి మనకు కూడా ద్వారాలు ఉన్నాయి కదా. ఈ శరీరానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? నవద్వారాలు. నవద్వార పురీదేహి అంటారు. ఈ నవద్వారాలతో కూడుకున్నటువంటి దేహంలో మనం ఉన్నాం. మరి వీటిని తెరవాలి. ముందు కళ్ళు, రెండు కళ్ళు తెరవడం అంటే అర్థం ఏంటి? కళ్ళు జ్ఞానానికి ప్రతీక. భగవంతుని గురించి, భగవంతుని యొక్క భక్తులను చూడు, ఆయన యొక్క ఆలయాన్ని చూడు. రెండు, మళ్ళీ చెవులు తెరుచుకోండి. మేము తెరిచే ఉంటాయంటే కళ్ళంటే మూసుకుంటాం కానీ చెవులు మూసుకునే పరిస్థితి లేదు. 24 గంటలు తెరుచుకొనే ఉంటాయి కదా, మళ్ళీ తెరుచుకోవడం ఎందుకు అంటే లౌకికమైన విషయాలు వింటుంటాం మనం. పొద్దున్న లేస్తే వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, వీడు దొంగతనం చేశాడు, ఇవన్నీ వింటుంటాం. కానీ అవి కాదు, భగవంతుడికి సంబంధించిన కథలు వినండి. శ్రోత్రద్వయం త్వం శృణు అంటారు. అంటే కులశేఖరాల వారు మీకు 2 చెవులతో హరినామ కీర్తన విష్ణు కథలను వినండి అని చెప్పినట్టుగా ఇట్లా. బస్ ముక్కు ఉంది, ఏం చేయాలంటే ముక్కుతో, ముక్కు కూడా మూసుకోలేము, ముక్కు మూసుకుంటే అంతే సంగతి. కానీ మరి ఈ ముక్కుతో ఏదో గులాబీ పూలో చందనమో గంధమో వాసన చూడడం కాదు, భగవంతుడి పాదాలయందు అర్పించినటువంటి తులసి దళాన్ని వాసన చూడండి. జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి అంటారు. అట్లా ఈ ద్వారాలన్నీ భగవంతుడి విషయంలోనే ప్రవర్తించాలి. కళ్ళు దేవుడినే చూడాలి, చెవులు దేవుడి కథలే వినాలి, నోరు భగవంతుని నామమే పాడాలి. ఇట్లా ఇవి దృఢంగా ఉన్నాయట తలుపులు. ఎట్లాంటివి అంటే మనం ఎంత చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే మారం. నేను మారే ప్రసక్తే లేదు. సూర్యుడు చంద్రుడు అటు ఇటు పోయి అయినా సరే, నక్షత్రాలు నేల మీద పొడిచినా సరే, అలాంటి దృఢమైనటువంటి అజ్ఞానం అనేటువంటి తలుపులు తెరుచుకుంటే, జ్ఞానం అనేటువంటి సూర్యుడు ఉదయిస్తే అప్పుడు భగవంతుడు కానీ గురువు కానీ మనకు దొరికే అవకాశం ఉంటుంది. దాని అంతరార్థంగా ఈరోజు గోదాదేవి ఈ పాశ్రంలో నందగోపుణ్ణి ద్వారపాలకులను మేలుకొలుపుతుంది. అలాంటి మంచి జ్ఞానాన్ని, భక్తిని మనకు ప్రసాదించాలని ఆ గోదా రంగనాథులను వేడుకుంటూ, గోవింద సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ హరే హరే, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, వాసుదేవం హరే,
శ్రీధరం మాధవం గోపికా వల్లభం శ్రీధరం మాధవం గోపికా జానకీ నాయకం రామచంద్రం భజే జానకీ నాయకం రామచంద్రం రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం రాఘవ రాజా రాం పతిత పావన గంగా తులసీ సాలగ్రాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసీ సాలగ్రాం సుందర విగ్రహ మేఘశ్యాం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీ సీతారామచంద్ర భగవాన్ की श्री राधा कृष्ण भगवान की जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 लक्ष्मी नारायण 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 जय 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 बोलो जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण श्रीमन्नारायण जय 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 श्री रुक्मिणी सत्यभामा समेत श्री वेणुगोपाल स्वामी भगवान की श्री गोदारंगनाथ भगवान की अस्मदाचार्युल की समस्त भक्त वृंद की जय रामानुजा जय रामानुजा जय जय रामानुजा जय रामानुजा जय जय अर्पणमस्तु गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం అస్మద్గురుభ్యో నమః।